తమిళ రాజకీయాల్లో తరువాత ఎవరు? జయ మరణంతో మొదలైన హాట్ డిబేట్. ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం. తూర్పు గోదావరి ఏజెన్సీలో ఇవాళ జగన్ పర్యటన, పోలవరం బాధితులకు పరామర్శ. ఏపీ పర్సు టీఎస్ వాలెట్ ఆన్లైన్ పేమెంట్స్ దిశగా 2 రాష్ట్రాల అడుగులు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ సమీక్ష, వడ్డీ రేట్ల తగ్గింపుపైనే అందరి చూపు. చైనాపై ట్వీట్ల యుద్ధానికి తెరతీసిన ట్రంప్, దౌత్య సంబంధాలు దెబ్బతింటాయన్న డ్రాగన్ మీడియా. డీటెయిల్స్ చూద్దాం. పురుచి తలైవి జయలలిత అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి. మెరీనా బీచ్ లో దివంగత సీఎం ఎంజీఆర్ సమాధి సమీపంలోనే జయలలిత భౌతిక కాయాన్ని ఖననం చేశారు. జయను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ వరకు జరిగిన జయ అంతిమ యాత్ర జనసంద్రాన్ని తలపించింది. జయ అభిమానులు అమ్మను కడసారి చూసి కన్నీరు మున్నీరయ్యారు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, జయ నిచ్చెలి శశికళ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వారిద్దరినీ ఓదార్చడం అన్నాడీఎంకే నేతలకు శక్తికి మించిన పనైంది. జయలలిత కడసారి చూపు కోసం దేశం నలుమూల నుంచి వీవీఐపీలు తరలివచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ జయ భౌతిక కాయానికి నివాళులర్పించారు. జయ స్నేహితురాలు శశికళను ఓదార్చిన మోడీ పన్నీర్ సెల్వం భుజం తట్టి ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా జయకు నివాళులర్పించారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం చంద్రబాబు, డీఎంకే నేతలు జయ పార్థివ దేహానికి నమస్కరించారు. రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జయ కడసారి చూపులకు తరలివచ్చారు. జయలలిత మరణంతో ఆమె ప్రతి ఒక్కరికి నాయకురాలైపోయింది. మెరీనా బీచ్ లో జయ అంత్యక్రియలకు పార్టీలకు అతీతంగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. జయ తమ ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే అధినేత అయినా తమ మనసుల్ని కూడా గెలుచుకున్నారని డీఎంకే కార్యకర్తలు కితాబివ్వడం జయ వ్యక్తిత్వానికి నిదర్శనం. జయ అంత్యక్రియలకు డీఎంకేకు కంచు కోటలుగా పేరున్న నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మ అమలు చేసిన సంక్షేమ పథకాలే డీఎంకే కార్యకర్తల్ని కూడా ఆమెకు అభిమానులు చేశాయనే మాట వినిపిస్తోంది. జయలలిత మరణాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంపెలి గ్రామంలో ఉపాధి కోసం తమిళనాడుకొచ్చిన తమిళులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన అమ్మ ఇక లేదని తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. సేలం జిల్లా నుంచి 8 మంది జీవనోపాధి కోసం కాంపెల్లి వచ్చారు. ఇక్కడికి రాగానే జయ మరణ వార్త తెలిసి షాక్ అయ్యారు. జయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చెన్నై మెరీనా బీచ్ లో జయ భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగితే విశాఖ ఆర్కే బీచ్ లో సైకత శిల్పం వెలిసింది. పురచి తలైవికి నివాళులర్పిస్తూ విశాఖ అర్బన్ టీడీపీ సైకత శిల్పం ఏర్పాటు చేసింది. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న స్థలంలో జయ సైకత శిల్పానికి స్థానిక టీడీపీ నేతలతో పాటు స్థానికులు కూడా నివాళులర్పించారు. సైకత శిల్పం చుట్టూ దీపాలు వెలిగించిన మహిళలు పూలు వేసి జయపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ కేంద్రంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తపేట వడియార్ శిల్ప నిలయంలో ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఎంజీఆర్ యూనివర్సిటీతో పాటు చెన్నైలోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.